బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే మాకొక వేదము నీ పేరే మాకు నినాదము చిమన్పల్లి పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే మాకొక వేదము నీ పేరే మాకు నినాదము బాజిరెడ్డి గోవర్ధనన్న మా బతుకుల వెలుగువే అన్నా బాజిరెడ్డి గోవర్ధనన్న మా బతుకుల వెలుగువే అన్నా పల్లె పల్లెను అభివృద్ధి చేసిన ప్రజానాయకుడవన్నా చిమన్పల్లి పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే మాకొక వేదము నీ పేరే మాకు నినాదము పేద ప్రజలను హక్కున చేర్చి ఆదుకుంటవు అభయమిచ్చిన పల్లెలనన్నీ అభివృద్ధిలోన ముందుంచుతవు కూడు లేని మా కూలి బతుకులో కంచం నిండా మెతుకైనావు కూడు లేని మా గరీబోళ్లకు గూడునిచ్చే మహనీయుడవన్నా జనం గుండెలా చప్పుడు వెన్నంటి ఉంటవు ఎప్పుడు జనం గుండెలా చప్పుడు వెన్నంటి ఉంటవు ఎప్పుడు జనబాంధవుడవు నీవన్నా మా బాజిరెడ్డి గోవర్ధనన్నా చిమన్పల్లి పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే మాకొక వేదము నీ పేరే మాకు నినాదము పల్లెలను ప్రగతి పథంలో ముందుంచినవు అన్ని వర్గాల అభివృద్ధికై అహర్నిశలు నువ్వు పాటుపడ్డవు కష్టమొస్తే కన్నీళ్లను తుడిచి కన్న కొడుకువై వెంట నిలిచినవు బీద జనులను చేరదీసినవు ఆపదలుంటే ఆదుకున్నవు ప్రతి పల్లె తల్లి మురిసింది నీ ప్రగతిని చూసో అన్నా ప్రతి పల్లె తల్లి మురిసింది నీ ప్రగతిని చూసో అన్నా అభివృద్ధి సాధకుడవన్నా మా బాజిరెడ్డి గోవర్ధనన్నా చిమన్పల్లి పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే మాకొక వేదము నీ పేరే మాకు నినాదము పాలనలోన కేసరివై ముందు నడిచినవు ప్రభుత్వ పథకాలెన్నేవైనా ప్రజల వద్దకు చేరవేసినవు పల్లె పల్లె అభివృద్ధి చేసినవు ప్రజల మెప్పునే పొందినవన్నా ఎదురే లేని నాయకుడై నిజామాబాదులో ఎదిగినవన్నా సాటి ఎవరు రారన్నా నీకు కోటే లేదు అన్నా సాటి ఎవరు రారన్నా నీకు కోటే లేదు అన్నా విజయం నీదే అన్నా మా బాజిరెడ్డి గోవర్ధనన్నా చిమన్పల్లి పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే మాకొక వేదము నీ పేరే మాకు నినాదము
పల్లి పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే మాకొక వేదము నీ పేరే మాకు నినాదము సిమన్ పల్లి పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే మాకొక వేదము నీ పేరే మాకు నినాదము బాజిరెడ్డి గోవర్ధనన్న మా బతుకుల వెలుగువే అన్నా బాజిరెడ్డి గోవర్ధనన్న మా బతుకుల వెలుగువే అన్నా పల్లె పల్లెను అభివృద్ధి చేసిన ప్రజానాయకుడవన్నా సిమన్ పల్లి పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే మాకొక వేదము నీ పేరే మాకు నినాదము పేద ప్రజలను హక్కున చేర్చి ఆదుకుంటావు అభయమిచ్చిన పల్లెలను పెట్టుకున్న నమ్మకాన్ని ఏది ఏమైనప్పటికీ కూడా రంగారెడ్డి గెలిస్తేనే బాగుంటుంది అనుకున్నారు. కానీ నాతో ఏది ఉన్నా లేనప్పటికీ కూడా అందరు సహకరించి తిన్నా తినకున్నా ఒక 1 month ఒక నెల రోజులు ఒక పొద్దుగాల 7 గంటల కంటే 6:30కి వచ్చేవారు, రాత్రి 8 గంటల కంటే 6 గంటలకు వచ్చేవారు పార్టనర్స్ గారికి. ఆడళ్ళు కానీ మగవాళ్ళు కానీ నా పక్షంలో డబ్బు లేనప్పటికీ వాళ్ళందరూ సహకరించి నాకు కావాల్సినంత ప్రేమను ఆత్మీయతను ఇచ్చి ఇంటింటికి నేను ఒక్కడమే కాదు కాళ్ళు అమ్మలై అక్కలై బాపులై అవ్వలై అందరికి కూడా నాతో పాటు వారందరూ కూడా అమ్మలు అక్కలు అందరూ కాలు మొక్కారు. అయ్యా వాళ్ళు ఒక్కసారి గెలిపించండి గరీబ్ వాడైపోయాడని. కానీ అందరూ ఏదేమైనప్పటికీ కూడా వారు ఊరిలో ఉన్నవారు నాతో వాళ్ళు ఎంత వేగవంతం చేసినప్పటికీ కూడా నాతో ఉన్న కార్యకర్తలు ఎవరు కూడా భయపడలేదు, సహకరించి నువ్వు ధైర్యంగా ఉండు నాన్న అని చెప్పేసి ధైర్యంగా నడిపించినప్పటికీ ఆ దేవుని యొక్క సహకారం నీ అందరి ఆశీర్వాదం నాతో ఉండి నన్ను 79 ఓట్ల మెజార్టీతో గెలిపించి ఇవాళ సింగంపల్లి నూతన గ్రామాన్ని ఇచ్చిన మన బాజిరెడ్డి రూరల్ ఎమ్మెల్యే గారు సింగంపల్లి డివైడ్ కాదని ఎన్నడికి కూడా కాదని చెప్పారు. అయినా మనపై దయచేసైనా అయ్యగారు మనకి ఇచ్చారు. దానికి నేను ఒక పోటీలో ఉంటున్నాను బాబు అని నేను హైదరాబాద్ వెళ్తే 5 పోటీలో ఉంటుంది వేరే వాళ్ళు అంటే ఎవడేం చేయలేడు, నువ్వే గెలిచి వస్తావు పోటీడా అని చెప్పి తన బలపరిచి నన్ను ధైర్యంగా పంపించాడు. వాళ్ళు తెలుసు నా దగ్గర డబ్బులు లేవని కూడా, నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ తెలుసు వీడు అప్పులలో ఉన్నాయని కూడా. అయినప్పటికీ వారి యొక్క హస్తం ఉంది కాబట్టి నాకు వారి యొక్క ప్రేమ ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు 19 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ కొరకు నేను పనిచేస్తున్నాను కాబట్టి నన్ను గుర్తించి అన్ని విలేజ్లలో తెలుసుకొని ఆ బాబుని పెడితే బాగుంటుందని నాకు ఇవ్వడం జరిగింది. మీ అందరి సహకారం వల్ల నేను సర్పంచ్ ఛార్జ్ తీసుకున్న ఈరోజు. గత రోజుల్లో రేపటి నుంచి రానున్న రోజులలో కూడా పార్టీ అన్నట్టు తాత మాట్లాడు ఇంతకుముందు అలాంటి బాబు కొడుకు పార్టీలు అయిపోయినాయి, పండుగ అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. రానున్న దినాలు రేపటి నుంచి పెడితే 5 సంవత్సరాల దాకా భేదాలు లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని కనుక్కోకుండా వార్డ్ మెంబర్స్ కానీ నాతో ఉన్న అందరూ సహకరించినట్లయితే మా సింగంపల్లిని బంగారు తెలంగాణ కేసీఆర్ ఏ విధంగా చెప్పిందో సింగంపల్లిని ఆ విధంగా చేయాలని ఆశిస్తున్నాను. నేను డబ్బు కొరకు పదవి ఆశించలేదు, బంగ్లా కట్టుకుంటాను కాదు, డబ్బులు జమ చేసుకుంటాను కాదు. నేను కోట్లు చూసిన కోట్లు, నాకు డబ్బుతో అవసరం లేదు. మీ ఆత్మీయత మీ ప్రేమ నాకు కావాలి. నేను పదవిలో ఉన్నప్పుడు కూడా ఆత్మరాత్రి కూడా రమ్మంటే ఫోన్ చేస్తే పోయేవాడిని. 20-25 సంవత్సరాలు ప్రజాసేవ చేశాను. టీఆర్ఎస్లో పార్టీలో ఉన్నప్పటికీ కూడా టీడీపీలకు సపోర్ట్ చేసినాను, టీడీపీలు నాకు సపోర్ట్ చేశారు, కాంగ్రెస్లో ఉన్నాను. అందరితో కలిసి అన్నదమ్ముల వల్ల ఉండేవాడినే, కానీ నాకు అవకాశం రాలేదు. ఈ నేటి దినమున
మీరు అందరించి నన్ను ఆదరించి ఒక బిడ్డలా, కొడుకుల్లాగా, తమ్ముళ్ళలాగా, తండ్రిలాగా ఆదరించినందుకు నేను శిరసు వంచి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా పట్ల ఎక్కడన్నా మిస్టేక్ అయితే రేపటి నుంచి వీలేదు కాబట్టి నేను చేసిన ఇంతకుముందు ఏజెంట్ పని, రాజకీయం కానీ ఇంతగా ఇంట్రెస్ట్ పెట్టి పనిచేసేవాడిని కాదు. ఈ పోటీగా రాగానే ఇంట్రెస్ట్ అనేది బాగా పెరిగింది. పైసలు లేనప్పటికీ కూడా అందరి సహకారం ఉండట్లా బాగా గొప్పగా గెలవాలనే ఒక ఆశ కలిగింది. ప్రజల కొరకు నేను అనుకున్న ఆశలు నెరవేర్చాలని అనుకున్నాను. కాబట్టి కూలంగానకి చెప్పాలని ఏం లేదు, మనమందరం పిలువగానే వస్తాను. మా వార్డు నెంబర్కి చెప్పాలనేది ఏం లేదు, మీ వార్డు నెంబర్కి చెప్పాలని మీ మనసు. కాబట్టి ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటాను. ఏ సమస్య ఉన్నా అందరం కలిసి కట్టుగా పని చేసుకుందామని, ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఊరిని ఖరాబ్ చేసుకుంటే నష్టపోయేది మనమే. కాబట్టి అందరు సహకరించేది. నేను మీ అందరికీ చిన్నవాడిని, దయచేసి. ఎందుకంటే ఒక సలహా ఒక్కోళ్ళు నలుగురు కూడా మాట్లాడింది వేరుంటుంది, ఒక్కోళ్ళు మాట్లాడింది వేరుంటుంది. ఎప్పుడన్నా ఎక్కడన్నా తప్పిదమ్ములా తప్పు జరిగినట్లయితే క్షమించాలి, మీ బిడ్డలాగా ఆదరించాలి. ఎందుకంటే నాకు ఎవరు లేరు, మీరే నాకు అన్నదమ్ములు లేరు, అక్కడ లేరు. కాబట్టి అంతా మీరే. దయచేసి తప్పుగా భావించకూడదు. ఇలా నన్ను ఇంత గొప్పగా ఈ స్థాయిలో కూర్చుని పెడతారని అనుకోలేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నేను జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మోపల్ మండలం తర్వాత కూడా మండల్ వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నాను. విలేజ్ ప్రెసిడెంట్ అయితే నేనే ఉన్నాను. నేను పదవిల కొరకు కానీ డబ్బు కొరకు ఆశించే కాదు, మీ అందరూ తెలుసు. కాబట్టి క్షమించినాను. ఏమైనా తప్పుగా ఏదైనా జరుగుతాయి మాటల వల్ల కానీ ఏదన్నా. ఇప్పటిదాకా ఎలక్షన్లో ఎన్నో అన్నారు, మీ అందరూ తెలుసు. నేను ఎవరి మీద ఏం తప్పలేదు, కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీ బిడ్డలాగా ఆదరించండి. జై జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, బాజిరెడ్డి గవర్నర్ నాయకత్వం వర్ధిల్లాలి. సింగంపల్లిలో కూడా కోలగంగన్న సర్పంచ్ నాయకత్వం అందరితో కలిసి ఉండేలాగున మనం బాగు చేసుకుందామని. జై జై తెలంగాణ. మనిషి మరియు గ్రామ ఉప సర్పంచ్ గౌసుద్దీన్ మొహమ్మద్ వారు కూడా వారి అమూల్యమైన సందేశాన్ని. నా యొక్క నమస్కారాలు. నేడు సింగంపల్లికి శుభమైన దినము. ప్రజలందరూ చూస్తుంటే ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే మనము ఆంధ్ర నుండి తెలంగాణ ఎలాగా సాధించుకున్నామో జిల్లాలో అలాగానే సాధించుకున్నాము. అయితే మొట్టమొదటిగా సింగంపల్లికి మన కోల గంగాధరు సర్పంచ్గా ఎన్నికయ్యారు. అందులో భాగంగా 10 వార్డు మెంబర్లలో నాకు ఉప సర్పంచ్గా ఇచ్చి గ్రామ ప్రజలు రుణాన్ని తీసుకున్నారు. అయితే వాళ్ళ యొక్క రుణము 5 సంవత్సరాలు మేము తీర్చుకుంటాము. ఒకవేళ చిన్న వ్యక్తే కానీ పెద్ద వ్యక్తే కానీ బాబు మాకు ఈ సమస్య ఉంది మరి ఎలాగా అంటే మేము మీ అడుగుజాడల్లోనే ఉంటాము. కానీ ఈరోజు ప్రజలు ఎన్నికల మట్టుకే మతము భేదము పెట్టుకోవాలా, కానీ ఈరోజు అందరూ ప్రేమగా ఉండి కలిసికట్టుగా ఉండి మన గ్రామ అభివృద్ధికి పాటుపడాలని నేను ప్రజలతో విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా ఎన్నికలు వచ్చినాయి వెళ్ళిపోయినాయి, కానీ ఈరోజు లోపటి ప్రేమలుగానే ఉండాలి, కానీ మతము కులము అని భేదం పెట్టుకోవద్దని నేను ప్రజలతో సభాముఖంగా కోరుకుంటున్నాను. మళ్ళా ఈ సింగంపల్లి కొత్త గ్రామ పంచాయతీ మాకు చాలా పనులున్నాయి. అటువంటి పనుల్ని మా సర్పంచ్ గారు కోల గంగాధర్ కానీ మా వార్డు సభ్యులు కానీ మరి నేను కానీ మేము అందరం కలిసి హృదయపూర్వకంగా పనులు చేస్తాము, ప్రేమతోని పనులు చేస్తాము.
గ్రామ అభివృద్ధికి మేము సహాయపడతామని నేను సభాముఖంగా తెలియజేస్తూ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. పేరు పెట్టిన ఊరు ఉండే ఇప్పుడైతే మనకు కోరగంగాధర్ సర్పంచ్గా అయ్యారు. వాళ్ళు అమూల్యమైన సందేశం అందజేశారు. ఇప్పుడు ఉప సర్పంచ్ కూడా అమూల్యమైన సందేశం అందజేశారు. ఎందుకంటే ఈ 10 వాళ్ళు సింగంపల్లిలో 10 వాళ్ళ నిర్ణయం చేశారు. ఇంతకుముందు 6 వాళ్ళు ఉండే 6 వాళ్ళకి వెళ్ళే ఏది చేసినా బార్సోళ్ళు మనల్ని సాధించలేకపోతుర్రి. ఏ పని కానీ చేసినా బార్సి వాళ్ళే చేసుకునేవారు. ఇప్పుడు ఎందుకంటే మన కోరగంగాధర్ హామీలు చేసిండు. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం కానీ ఇంకా డ్రైనేజ్ కానీ అవన్నీ సమస్యలు తీరుస్తానని ఇప్పుడు హామీ చేసిండు. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే పార్టీగా వీళ్ళు ఎవ్వరు ఏ పార్టీ చేసినా బీదవాళ్ళు అనేది సింగంపల్లిలో చాలామంది ఉన్నారు. ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి. సర్పంచ్ సార్ ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి. మీ ఎమ్మెల్యే సాబ్తో కానీ మా బాడీ మెంబర్లు అందరూ కానీ మేము రాగలుగుతాం. మొట్టమొదటిగా బీదవాళ్ళు పరిష్కారం చేసి ప్లాట్లు ఇప్పించాలని మరి మన సర్పంచ్ గారిని వినవేస్తున్నాం. మరియు ఇంకొకటి వాడుగా డ్రైనేజీలు బాగా ఇంతకుముందు చేసిన డ్రైనేజీలు ఎక్కడ కూడా మంచిగా లేవు. అయినా కూడా తెలిసిన విషయమే. వాటర్ ప్రాబ్లం 10వ వాళ్ళ కానీ 9వ వాళ్ళని కానీ ఏ వాళ్ళని కానీ వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉన్నది సింగంపల్లికి. ఇంతకుముందు చేసిన సర్పంచ్ కానీ మన గ్రామ పంచాయతీ కమిటీలో ఉన్న కారబారికి తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. మనకు వాటర్ ప్రాబ్లం అనేది చాలా అంటే నిజామాబాద్ జిల్లాలో కానీ సింగంపల్లిలో ఉన్నంత వాటర్ ప్రాబ్లము ఈ జిల్లాలలో ఎక్కడ కూడా లేదు. అది కూడా జరుపుకొని పోగాలని మరియు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ విన్నవించి, ఎందుకంటే ఆయనకు కూడా మనం సహకారం చేద్దామని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరికీ నా ధన్యవాదాలు. నిమిత్తమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సింగంపల్లి గ్రామ పంచాయతీలో సభ్యుడైన నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. గ్రామ జనాలందరికీ యూత్ పిల్లలకి అందరూ యూత్కి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పెద్దవాళ్ళము పాత వాటికే అనుభవం ఎమ్మెల్యే బాజిరెడ్డి గారు, మా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గారు మరియు మా టీఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి మా ముపాల్ మండలము సింగంపల్లి గ్రామానికి వచ్చి క్యాన్వసింగ్ చేసి ఈరోజు మా గ్రామానికి జగనన్న గారు క్యాన్వసింగ్ చేసిన వ్యక్తి కోరగంగాధర్ సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు. ఆయనకు ప్రజలు ప్రేమ అభిమానంతో ఎంచుకున్నారు. నన్ను కూడా ప్రజలు మొహమ్మద్ గౌసుద్దీన్ ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. వాళ్లకు నేను రుణపడి ఉంటా, మన గ్రామాభివృద్ధికి పాటుపడతా, వాళ్ళ సేవలో ఉంటానని నేను మనవి మహిళలకు పెద్దలకు ప్రతి కులానికి అందరికీ నేను నమస్కారం చేస్తూ వాళ్ళ యొక్క రుణాన్ని తీసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.